రాంబాబు రాంబాబు ఇక్కడ చూసావా పంప్కిన్ వచ్చింది. మరి రెడీ అయిపోయింది. ఈరోజు ఎంత వేడిగా ఉంది తెలుసా. కట్ చేస్తున్నా దీన్ని ఈరోజు నేను. మరి కట్ చేసి అలానే చెప్పు రాంబాబు. అలా ఏం కాదు, అందరూ అలాగనే అనుకుంటున్నారు రాంబాబే పని చేస్తాడని. ఇదిగో నేను కూడా చేస్తున్నా. అలా ఏం కాదు, నా అవతారం చూడండి. ఈరోజు నేను గార్డెనింగే చేస్తున్నా. ఈ పంప్కిన్ ఏం ఇష్యూలు రావు. అంటే ఏదో ప్రాబ్లం, అది ఎలర్జీ, ఏదో ఎలర్జీ వస్తుంది కాంపోస్ట్లో. ఇది ఎలా ఉంది అసలు? ఏంటి రాంబాబు ఈ కలర్ ఏంటి? ఈ విత్తనం ఎక్కడి నుంచి తెప్పించారు అసలు? ఏం కథ ఇది? ఎల్లో పంప్కినా? వండుకోవచ్చా దీన్ని మామూలుగా? దీని పేరు ఏమైనా ఉందా డిఫరెంట్గా? న్యూ సౌత్ వేల్ నుంచి వచ్చిందా? మరి దీని సైజ్ ఏంటి? అదేమో తీగేమో జంబో సైజులో వెళ్ళింది. ఇక్కడ నుంచి అక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడెక్కడో వెళ్ళింది. మరి ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే కట్ చేస్తున్నా. రాంబాబు రేపు తిని చెప్పా. ఓకే ఓకే. చూడండి మా హార్వెస్ట్ ఈరోజు మాకు ఇక్కడ 37 degrees ఉంది, చాలా హాట్ ఉంది. ఇప్పుడే స్ప్రింక్లర్స్ ఆన్ అయ్యి కొంచెం చల్లబడితే బయటకు వచ్చాము అన్నమాట. కొంచెం చిన్నగా గార్డెనింగ్ చేసాము. అయితే ఇంక దీని పని అయిపోయింది, తీగ పని. సో ఈరోజు కట్ చేసుకున్నాం. వండుకున్నాక చెప్తాను ఎలా ఉందో దీని కథ. చేస్తున్నా రాంబాబు, చేస్తున్నా రాంబాబు, చేస్తున్నా. అబ్బా ఎంత క్యూట్ ఉందో ఇది క్యూట్గా ఉంది. క్యూట్ క్యూట్ క్యూట్. నేను ఎప్పుడు చూడలేదు ఈ పంప్కిన్, మార్కెట్లో కూడా చూడలేదు నేను. మరి ఓకే, నైస్. ఎలా ఉన్నాయండి మా పంప్కిన్, మా హార్వెస్ట్, టుడేస్ హార్వెస్ట్. ఈరోజు కాకరకాయలు కూడా వచ్చాయి, మీకు చూపించలేదు అంతే, ఇందాక కట్ చేశాను నేను. సో మా గార్డెన్లో వచ్చిన వెజిటేబుల్స్ చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.